ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో అధికారులు 2 గేట్లను ఎత్తి 1900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం వద్ద భీమలింగంపల్లి కాల్వ ఉధృతి పెరగడంతో చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగార్జున సాగర్లో ప్రస్తుత నీటి మట్టం 517 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎగువ ప్రాంతాన కురుస్తున్నటువంటి హైదరాబాద్తో సహా అక్కడ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వరద నీటి ప్రవాహం ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా మూసీ ప్రాజెక్టు రానుండంతో మూసీ ప్రాజెక్టు గేట్లను నిన్న రాత్రి ఎత్తివేయడం జరిగింది. ప్రాజెక్టు అధికారులు 2 గేట్లను ఎత్తి 1900 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. అయితే ఏదైతే మూసీ పరివాహ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి హైదరాబాద్తో సహా వస్తున్నటువంటి ప్రవాహం ఎక్కువైనట్లయితే ఈరోజు మరిన్ని ప్రాజెక్టులను కూడా తెరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా మూసీ ప్రాజెక్టు నుండి విడుదలయ్యే నీటిని ఇటు రైతాంగము పంట పొలాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గత 2 రోజులుగా హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి ఇప్పటికైతే మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దాదాపు 645 క్యూసెక్లకు గాను 642 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ఎక్కువ నీరు వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు మొత్తం 12 గేట్లు ఉండగా ఇప్పటికే 2 గేట్లను ఎత్తి 1900 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికైతే డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే ప్రాజెక్టులో 144,000 టీఎం ఉంది. ప్రస్తుతానికి ప్రాజెక్టు ఇన్ఫ్లో 2272 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 6420 ఆఫ్లో రానుంది. మొత్తానికి ఈ యొక్క నాగార్జున సాగర్తో పాటు మూసీ ప్రాజెక్టు ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెద్ద ప్రాజెక్టులో ఇప్పటికే మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో అయితే రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికారులు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే పశువులకు గాను అదేవిధంగా ఇసుకకు గాను ఏదైతే వస్తుంటారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ అయితే నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇటు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి ఇన్ఫ్లో రానప్పటికీ మూసీ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి 2 గేట్లను ఎత్తిన అధికారులు ఈరోజు మరో హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ నీటితో ఎక్కువ గనక ఇన్ఫ్లో వచ్చినట్టయితే మరిన్ని గేట్లు తెరిచి నీటిని విడుదల చేయనున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు సూర్యాపేట కావచ్చు భువనగిరి కావచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చినట్లయితే భీమలింగంపల్లి కాల్వ పొంగిపోతుండటంతో భువనగిరి చౌటుప్పల్ మధ్య అయితే రాకపోకలు అయితే ఇప్పటికే బంద్ అయ్యాయి. అదేవిధంగా భువనగిరి ఏరియాలో మూసి పొంగిపోతుండటంతో పలు చోట్ల భీమలింగంపల్లితో పాటు పెద్దరావులపల్లి చిన్నరావులపల్లి గ్రామాల మధ్యలో కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిచిపోయినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఇటు రైతాంగం సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మూసి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఇటు రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రమైతే ఇన్ఫ్లో తక్కువగా ఉంది. ఇప్పటివరకైతే యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మూసీ పరివాహక ప్రాంతంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరి ఈ రోజు కనుక ఎక్కువ గేట్లను ఎత్తివేసినట్లయితే ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మరో రేపు కనుక వర్షాలు వచ్చినట్లయితే ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిలో కాలనీల్లోకి ఎక్కడ కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. మరో 2 రోజులు కనుక వర్షాలు ఇదే స్థాయిలో కురిసినట్టయితే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైతే అధికారులు అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు పోవాలని. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ప్రజలైతే అంత ఇబ్బంది పడనప్పటికీ మూసి ప్రాజెక్టు నిండడంతో రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇటు పత్తి చేనులు కావచ్చు ఇటు వరి కావచ్చు వేసే రైతులు మాత్రం తమ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్.